ఎలా అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు లేవనెత్తింది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే చర్చ అంతా గొడవ అంతా ఎక్కడ జరుగుతుంది? ప్రభుత్వం ఏమో నమ్మిడిహట్టి దగ్గర ఇంకొక బ్యారేజ్ నిర్మించి దాన్ని కంటిన్యూ చేస్తామని అంటది. ఇక్కడ ఇప్పుడు ఎక్కడైతే కుంగిపోయిందో అది సాధ్యం కాదని ప్రభుత్వం అంటది. లేదు లేదు రేవంత్ రెడ్డి కావాలనే దీన్ని ఇది చేస్తున్నాడు, 400 కోట్లు పెడితే అయిపోతుందని వీళ్ళు అంటారు. అంటే ఇప్పుడు మళ్ళీ అది ప్రభుత్వం ఏం చేస్తుంది? వీళ్ళు చెప్పేది తప్పు అని చెప్పడం కోసం ప్రభుత్వం ట్రై చేస్తుంది. ఈ మధ్యలో జరిగిపోతోంది నానా చర్చ అంతా కూడా. అదే కదా సార్, అదే దేనికి అక్కడికి వస్తుంది చర్చ అంటున్నా నేను. ఇప్పుడు ఒక సవాల్ ఇస్తారు, ఏది కరెక్టో తేల్చాలి కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నట్టు తమ్మిడిహట్టి దగ్గర కట్టడం కరెక్టా ఆల్టర్నేట్ గా? లేదు కేసీఆర్ గారు చెప్పలేదులే, కేటీఆర్ గారు హరీష్ గారు చెప్తున్నట్టు ఇప్పుడు ఎక్కడైతే కుంగిందో దాన్నే రిపేర్ చేయడం కరెక్టా అనేది తేలాలి కదా. తేలితేనే కదా ప్రజలకు క్లారిటీ వస్తుంది. తర్వాత ఏది ఖర్చుతో కూడుకున్న పని అని తెలుస్తుంది సార్. సార్ ఇక్కడ రెండు విషయాలు. ఇదే కాంగ్రెస్ పార్టీ తమ్మిడిహట్టి దగ్గర కట్టింది కదా, అప్పుడు పోయి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు కూడా ఆడ నెట్టబడి దెబ్బలు తిని లేని సమస్యలు అయ్యి మీరు అది ప్రాజెక్ట్ శాంక్షన్ కాకముందే వీరేమన్నా తక్కువ తిన్నారా సార్? అప్పుడు టనల్స్ తీసిన ఎన్ని టనల్స్ లేవు? మహారాష్ట్ర దగ్గర ఎన్ని టనల్స్ తీయలేదు సార్? అప్పుడు ఏమైనా శాంక్షన్ అయింది? అది కాకముందే మీరు కూడా అదే కోవలో ఉన్నోళ్ళు కదా. వీళ్ళ మీద ఎందుకు దుమ్ము ఎత్తిపోస్తున్నారు అంటున్నా నేను అనేది ఏంటంటే, మీరు మాట్లాడినా దయాకర్ గారు మాట్లాడినా నా రిక్వెస్ట్ ఒకటే. ఇప్పుడు ఒక సవాల్ విస్తృతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ఏమని సార్, ఒక రాజ్యాంగంలో 163 ఏదో ఒక చట్టం కూడా ఉంది సార్, ఇవ్వచ్చు. వీళ్ళని ఇస్తే ఏమంటున్నారు? మేము దీన్ని సరి చెయ్యకపోతే మేము రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానని ఇవాళ ఆ రోజున ఎవరైతే నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నటువంటి హరీష్ రావు చెప్తా ఉన్నారు కదా. మీరు ఎందుకు ఇవ్వడానికి సిద్ధపడతలేరు? రేపు పెట్టండి సార్. రేపు క్యాబినెట్ ఇచ్చేసి మంత్రి ఏమంటలేము. ఇప్పుడు మీరు ఎక్కడెక్కడి నుంచో బయట నుంచి నిపుణులను పిలిపించి అది బాగా చేయాలంటే అయితలేదు. ఇప్పుడు ఈ కేటీఆర్ గారు హరీష్ రావు గారు చేస్తారట ఈ గొప్ప నిపుణులు, చేయమను వాళ్ళకు. ఎట్లా చేస్తారండి? కాదు మీరు జోక్ చేస్తున్నారా లేకపోతే సీరియస్ గా నా అర్థం కాదు. వీళ్ళు ఎట్లా చేస్తారండి? వీళ్ళు చేయించగలరేమో కానీ ఇంజనీర్స్ నో. సార్ మీరు దయచేసి ఒక నిమిషం నాకు టైం ఇవ్వాలి. చేయండి. ఏ రైట్ ఉన్నదని కేటీఆర్ ను హరీష్ రావు సవాల్ ఇస్తున్నారండి ప్రభుత్వం మీద. ప్రభుత్వం ఏం పని చేస్తుంది? కళ్ళు మూసుకున్నదా? ఏం మాట్లాడతాడు రేవంత్ రెడ్డి గారు? ఎందుకు చెప్పారు? అరే బిడ్డ, నువ్వు అంటున్నావు కదా, ఇగో తీసుకో, ఈ చట్ట ప్రకారంగా నీకు ఇస్తా, నేను నీళ్లు ఇవ్వలేను, నువ్వు ఇస్తానంటున్నావు కదా, 3 నెలలు ఇయ్యకపోతే ఇప్పుడే అక్కడ చుక్కలు లెక్క పెడతాను కదా సార్ ఫామ్ హౌస్ లో. ఇప్పుడు అది లేకనే కింద మీద అవుతున్నారు. రేపు ఒకవేళ వీళ్ళు అనుకున్న మాట మీద లేకపోతే ఇక జీవితంలో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ ఉండదు కదా. అది చేయరాదు. ఏమైంది మీకు చేత కదా? తప్పే ఉంది సార్. మీరే చెప్పి వాళ్ళ సవాలు హరీష్ రావు ఇంతకు ముందు కూడా అది ఏది పాయింటర్ పట్టుకొని కాగితాలు పట్టుకొని సార్ పెద్ద ఎత్తున మొత్తం చెప్పిండ్రు. అక్కడ ఇంజనీర్ లేరు, ఇక్కడ దొరల పంచాయతీ సార్. 2 దొరల పంచాయతీ తప్ప ఇది ఎవరికి అక్కడికి వచ్చేది? ఏ బీదవాడికి అక్కడికి వచ్చేది? నా 10,000 మల్లవాని మీద ఏదైనా ఎత్తిపోస్తే నాకు వస్తుందనేమో ఈయన, అయ్యో నా 10 ఎక్కడ పోతుందో ఆయన. ఈ దొరల పంచాయతీ పెట్టుకొని మీలాంటి వాళ్ళు మీద, నేను అదే అన్నా కదా సార్, మీలాంటి సీనియర్ జర్నలిస్టు ముందు మాట్లాడిన 10 నిమిషాలు దాన్ని అంటారు అకల్ బంద్కి ఇస్తారా కాఫీ అని కనిసైగా చేసిండ్రు మీరు. ఆ కనిసైగలో ఉన్న ఇప్పుడు ప్రభుత్వమో ఆడ ఉన్నటువంటి దయాకర్ మా గ్రేట్ తెలంగాణ ఉద్యమకారుడు తీసుకోమని రేపు ఇచ్చేయమనండి సార్. ఇస్తే తెలుస్తుంది కదా, తప్పేమన్నది వాళ్ళు అడుగుతున్నారు. మీ దగ్గర ఈయన సైంటిస్ట్ కాదు, ఈయన ఏది టెక్నీషియన్ కాదు, ఆయన కాదు, వీళ్ళు ఎందుకు అడుగుతారు? అది జరగాలన్నా కూడా అసెంబ్లీలో చర్చ జరిగి ఆ చర్చ తర్వాతనే కేసీఆర్ గారు టేక్ ఓవర్ చేస్తారా, హరీష్ రావు గారికి అప్పచెప్తారా, అనేది అసెంబ్లీలో జరగాలి కదా. దానికోసమే జాయింట్ సెషన్ అంటున్నాడు ముఖ్యమంత్రి గారు. మరి ఆ జాయింట్ సెషన్ అన్నప్పుడు మీకు తెలియదు ఏమున్నా సార్, అక్కడ కేసీఆర్ రాడు. కేసీఆర్ ఎందుకంటే ఈ దేశాన్ని పరిపాలించడానికి పాపం ఆయన చాలా కష్టపడుతున్నాడు. ఈ దేశం కొరకే టిఆర్ఎస్ తెలంగాణ ప్రజల టీని తలని తీసేసి ఆయన పెద్ద బీఆర్ఎస్ అని పెట్టుకొని దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి దగ్గర వస్తారా? మా స్థాయి కాదనంటే ఎట్లా సార్? ఇది రాజకీయాలా? మనం మనుషులమా? ఏం మాట్లాడుతున్నాం? ఆయనే ముఖ్యమంత్రి. అయినా నువ్వు వద్దన్నా కాదన్నా ఇవాళ మీ ముఖ్యమంత్రి ఎవరంటే, నేను ఎక్కడ పోయినా, దేశంలో పోయినా, ఎక్కడికి పోయినా నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనవలసిందే. నువ్వు ఆ ముఖ్యమంత్రిని కాదని
మా స్థాయి కాదు, మేమే వచ్చి మాట్లాడతాం. ఏంది అసలు లాజిక్ ఏంది? అంటే తప్పించుకొని మీరు ఇదే చేసుకుంటా ఈ ప్రజల సొమ్ము ఇప్పటికే 38,000 కోట్ల రూపాయలతో అనేటువంటి ప్రాజెక్టును 100 కోట్ల దాదాపు 100 కోట్ల 1,00,000 కోట్ల అయింది అనేటువంటి ఒక అపనింద పోతా ఉంది. దాన్ని మీరు సరి చేసుకోవడానికి వెంటనే కేసీఆర్ రావాలి. అపనింద ఏముంది? అపనింద కూడా కాదు అది నాయక్ గారు, అపనింద కూడా కాదు అది, నిందనే క్లియర్ గా కుంగింది కదా. కాకపోతే 2 పిల్లర్లు కుంగినాయా 3 పిల్లర్లు కుంగినాయా, ఇల్లు కట్టుకునేటప్పుడు ఒక మూల ఇది కుంగిపోతే ఏం కాదు నేను కట్టరు కదా, కాదు రిపేర్ ఆలోచించారు. మీరు ఇల్లు తీసుకున్నారు సార్, అంటే మీ గవర్నమెంట్ ప్రజలు మీకు ఇల్లు ఇచ్చింది, ఆ ఇంట్లో మీరు ఉంటున్నారు, ఊరుస్తుంది, ఏం చేస్తారు మీరు? దాన్ని సరి చేసుకోరా? సరి చేసుకున్న తర్వాత ఇచ్చిన మీద కేసు పెడతావా, క్రిమినల్ కేసు పెడతావా, జైల్లో పెడతావు? తెలివి వాళ్ళు అయితే ఆ పని చేయి. అవును, ఈ లిస్ట్ పెట్టిపోతాం, ఇంకో ఇల్లు కట్టుకుంటాం. ప్రజల పైసలు పెట్టండి, మీ ఇష్టం వచ్చినట్టు పెట్టండి. రైట్. కోటేశ్వరరావు గారు, ఇక్కడ చాలా కీలకమైంది కదా ఇది. ఇప్పుడు 1,00,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టు, తెలంగాణకు సస్యశ్యామలం చేస్తామంటూ తెలంగాణ రాగానే అధికారంలో ప్రభుత్వం ఏర్పాటు అవ్వగానే చేపట్టిన ప్రాజెక్టు. దాని మీద ఒక రకమైన